పాకిస్తాన్ పైన ఎందుకు ఇండియన్ ఆర్మీ ఇంకా అటాక్ చేయలేదు? ఎందుకంటే పేల్గామ్ అటాక్ జరిగి 10 రోజులు కావస్తోంది, అయినా ఎందుకు అటాక్ చేయలేదని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో చాలా మంది ప్రజలు ఇలాగనే మాట్లాడుతున్నారు. ఎందుకు మన ఇండియా ఇంకా అటాక్ చేయలేదు? పాకిస్తాన్ పైన 10 రోజులు కావస్తుంది కదా పేల్గామ్ అటాక్ అయ్యి, ఎందుకు ఇంకా అటాక్ చేయలేదు పాకిస్తాన్ ఆర్మీ పైన, పాకిస్తాన్ టెర్రరిజం పైన అని ఈ రోజు మనం టోటల్ గా ఈ వీడియోలో అయితే దీని గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాము. పాకిస్తాన్ ఆర్మీ పైన అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ టెర్రరిస్ట్ పైన మనం ఎందుకు ఇంకా అటాక్ చేయలేదని ఫస్ట్ పాయింట్ అయితే నేను మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం తెలుసుకోవాల్సింది, ఈ 10 రోజులు మనమైతే ఏం ఖాళీగా లేము. ఎందుకంటే ఒకవైపు ఆర్మీ డ్రిల్స్ అంటూ అట్ ద సేమ్ టైం మన ఇండియన్ నేవీ దళాలు కావచ్చు ఎన్నెన్నో ట్రయల్స్ అనేవి చేస్తున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మన ఇండియన్ ఆర్మీ అనేది టాప్ 5 లో ఉంటుంది వరల్డ్ లో. ఇక్కడ పాకిస్తాన్ అనే దేశం చాలా చిన్న దేశం. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళంతా వేరే దేశాల దగ్గరికి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వండి అని అడక్క తింటారు. అలాంటి దేశం పైన మనం అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేల్గామ్ అటాక్ అనేది చాలా చిన్న విషయం అనేది కాదు. డెఫినెట్ గా మనం అదొక సీరియస్ విషయం లాగా చేసి దాన్ని డెఫినెట్ గా మనం చేయాలి. దాన్ని ఎవరైతే దాని వెనక ఉన్నారో, దాన్ని ఎవరైతే వెనక ఉండి నడిపించారో దాన్ని మొత్తం బయటికి తీసి మనం వాళ్ళనైతే కొట్టాలి. అంటే వాళ్ళకు దెబ్బకు దెబ్బ వేసి వాళ్ళనైతే హతమార్చాలి. ఎందుకంటే ఇది ఇంతకు ముందు చేసిన ఆపరేషన్ లా చాలా ఈజీగా అనేది ఉండకూడదు. డెఫినెట్ గా మనం దీని మీద సివియర్ గా అనేది వెళ్ళాలి. సివియర్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలి దీనిపైన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మన కంట్రీని కూడా మనం మ్యాటర్లు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ అవుతున్న కంట్రీగా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఏ రంగంలో ఉన్నా కూడా మనం చాలా త్వరగా డెవలప్ అవుతున్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ విధంగా అటాక్ చేయడం వల్ల, అంటే ఒక యుద్ధం చేయడం వల్ల మనకి మన ఎకానమీ తగ్గిపోవడం కానీ, మన నిధులు తగ్గిపోవడం కానీ అని చాలా మంది నిపుణులు అయితే చెప్తున్నారు. మన ఇండియా ఇప్పుడు అటాక్ చేస్తే, ఇప్పుడు యుద్ధం చేస్తే అని. ఇది మనం గుర్తు పెట్టుకొని మనం క్లియర్ గా, అంటే తక్కువ టైంలోనే ఈ యుద్ధాన్ని ముగించేయాలని చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు ఇండియన్ ఆర్మీ అటాక్ చేయలేదనే దానికి రీజన్ కూడా ఇదే. ఎందుకంటే మనం యుద్ధం స్టార్ట్ చేస్తే అది త్వరగా అయిపోవాలి, అది త్వరగా ఫినిష్ అయిపోవాలి, అది ఎక్కువ రోజులు అనేది ఉండకూడదు. దానివల్ల మన ఖర్చు పెరుగుతుంది తప్ప మనకేం రిజల్ట్ అనేది ఉండదు. అందువల్ల మన ఇండియన్ ఆర్మీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తుంది. అందుకే చాలా ఈజీ వేస్ వెతుకుతుంది. అట్ ద సేమ్ టైం చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ ఒక్కసారి గురి పెట్టింది అంటే అది డెఫినెట్ గా తప్పదు. అందుకే మన ఇండియన్ ఆర్మీ చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనం మన ఇండియన్ ఆర్మీకి చాలా సపోర్టింగ్ గా ఉండాలి. ఇండియన్ ఆర్మీ అనేది చాలా చిన్న ఆర్మీ అనేది కాదు. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5th ప్లేస్ లో ఉంటుంది, అంటే టాప్ 5 లో ఉంటుంది మన ఇండియన్ ఆర్మీ. ఇక్కడ మనం ఇండియన్ ఆర్మీకి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏమైనా చేయండి, మీ వెనక మేముండి సపోర్ట్ చేస్తామని మన ఇండియన్ ఆర్మీ పైన అంత భరోసా పెట్టింది మన ఇండియన్ గవర్నమెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పాకిస్తాన్ అనే దేశం టెర్రరిజంతో నిండిపోయి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అండ్ టెర్రరిస్ట్ కలిసి యుద్ధం చేస్తారు. మనం ఇప్పుడు రెండిటితో పోరాడాలి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లో ఏమైనా తప్పులు జరుగుతున్నాయి అంటే తప్పకుండా జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్ మాకు సపరేట్ దేశం కావాలని ఎన్నెన్నో గొడవలు చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని ఎంతో మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. పాకిస్తాన్ లో కూడా చాలా తప్పులు అనేవి జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీలో ఇలాంటి, అంటే ఇండియాతో భయపడి వాళ్ళు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరిని పడితే వాళ్ళు అడుగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటున్నారు. ఆ భయాన్ని మనం పాకిస్తాన్ అనే దేశం పైన అలానే కంట్రోల్ చేయాలి. పాకిస్తాన్ దేశం రీసెంట్ గా యుఏకి కలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం రష్యాని, చైనాని, అమెరికాని కోరింది, మాకు హెల్ప్ చేయండి, ఇండియా నుంచి రక్షించండి అని. యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళి అడిగింది, మీరు ఏదో విధంగా ఇండియాని ఆపండి అని. మన అందరూ ఆఫ్ కోర్స్ మన వైపే ఉన్నారు, కానీ చైనాని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే చైనా అనే ఒక దేశం పాకిస్తాన్ కి ఆయుధాలు సప్లై చేస్తుంది. అట్ ద సేమ్ టైం చైనా ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఇండియా పైన ఎందుకు చైనాకి ఈ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఒకటి క్లారిటీ చేస్తాను. చూడండి, చైనా అనే ఒక సిచ్యువేషన్, చైనా అనేది ఇప్పుడు అమెరికాతో టారిఫ్ వార్ లో ఉంది. మన ఇండియన్, అంటే పాకిస్తాన్ అటాక్ జరిగిన తర్వాత అది సైడ్ క్లోజ్ అయిపోయింది, కానీ ప్రపంచవ్యాప్తంగా అది హాట్ టాపిక్ న్యూస్ అప్పట్లో.
కొన్ని రోజుల కిందట. అప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ అనేవి ఉన్నాయి టారిఫ్ వల్ల. ఆ టారిఫ్ అమెరికా చైనా టారిఫ్ దాని వల్ల మనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే చైనాలో ఉన్న కంపెనీస్ మన ఇండియాలోకి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మన ఇండియా చాలా త్వరగా డెవలప్ కావడానికి ఇది చాలా ఒక మంచి గ్రోత్ లాంటిది, అంటే ఒక మంచి గిఫ్ట్ లాంటిది అనుకోవచ్చు మనం. ఇది చాలా మంచి ఆపర్చునిటీ లా ఉన్నప్పుడు మనం దీన్ని తప్పకుండా యూజ్ చేసుకుంటాం. అలాంటి సిచ్యువేషన్ లో ఈ పేల్గామ్ అటాక్ జరిగింది. ఈ పేల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ అంటే చైనా పాకిస్తాన్ వైపే ఉంది, కానీ మన ఇండియా వైపు రాలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చైనా కూడా ఇండియా నాశనం అంటే ఇండియా ఎకానమీ డౌన్ కావాలనే చూస్తుంది. ఎందుకంటే చైనా ఏదో విధంగా ఎప్పటి నుంచో పాకిస్తాన్తో క్లోజ్ నేచర్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అందుకే ఆయుధాలు కూడా సప్లై చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది భారతదేశం ఎవరు అవతలు ఉన్నా కూడా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్లాన్స్ కరెక్ట్గా ఉంటాయి. మన ఇండియా ఎందుకు ఇన్ని రోజులు ఆగుతుంది అంటే చాలా గట్టి దెబ్బనే వేస్తుంది. దీని వెనక ఎవరున్నారని క్లారిటీగా తెలుసుకున్నాకే మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తుంది. ఈ 10 రోజులు ఏదైనా ఖాళీగా ఉంది అంటే డెఫినెట్ గా ఖాళీగా లేదు మన ఇండియన్ ఆర్మీ. 12 అంటే జమ్మూ కాశ్మీర్ లో 22 టన్నల్స్ ని కనుక్కుంది. ఇది చాలా ఆషామాషి విషయం కాదు. ఈ 22 టన్నల్స్ వల్ల జమ్మూ కాశ్మీర్ టెర్రరిజానికి చెక్ పన్నట్లే. ఎందుకంటే మాక్సిమం టెర్రరిస్ట్ దీని నుంచే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పూర్తిగా నాశనం చేయాలంటే మనం మంచి మంచి ప్లాన్స్ తో రావాలి. ఎక్కడెక్కడ అటాక్ చేయాలో రావాలి. మన ఇండియన్ ఆర్మీ దాన్ని పర్ఫెక్ట్ ప్లాన్ తో మూవ్ అవుతుంది. మీకు అర్థం అయింది అనుకుంటున్నాను ఎందుకు పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ అటాక్ చేయలేదని. ఓకే, మనం ఈ పాయింట్ ని స్కిప్ చేద్దాం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎందుకు అటాక్ చేయలేదని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీకైతే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చైనా అనే ఒక దేశం ఎందుకు ఇండియాకి వ్యతిరేకంగా మారిపోతుంది? ఎందుకంటే ఈ టారిఫ్ వల్ల మనకి అమెరికా చాలా క్లోజ్ అవుతుంది. రీసెంట్ గానే జేడి వ్యాన్స్ గారు మన ఇండియా పర్యటక అయితే రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ గారు కూడా నరేంద్ర మోడీ గారితో చాలా క్లోజ్ గా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారికి మన ఇండియా నరేంద్ర మోడీ గారికి చాలా మంచి రిలేషన్షిప్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది మనకు చాలా ప్లస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు పెట్టే కంపెనీస్ కి కూడా మనం ఒక ధైర్యం అనేది ఇవ్వాలి. ఒకవేళ రేపు ఇండియాలో మేము పెట్టుబడులు పెట్టిన తర్వాత ఈ విధంగా అటాక్ జరిగిన తర్వాత ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని ప్రపంచ దేశాలు అన్ని చూస్తున్నాయి. ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని. రేపు మళ్ళీ మన ఇండియాలోకి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత ఈ విధంగా అటాక్ చేసిన తర్వాత ఇండియా ఏం అటాక్ చేయలేదు కదా, మేము ఎందుకు పెట్టాలని అనుకుంటారు. ఇది చైనా కోరుకుంటోంది. అందుకే చైనా ఈ విధంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా అయితే చైనా అనేది గుంటనక్క వేషాలు వేస్తుంది. ఇప్పుడు మనం ఇండియాలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇండియాలో విష్ణయ్ గ్రూప్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సల్మాన్ గారి పైన అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్ గారి పైన అటాక్ చేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే చంపేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సల్మాన్ ఖాన్ గారి పైన అటాక్ చేయడం అయితే జరిగింది. ఈ గ్రూప్ వీళ్ళే ఏమని ప్రకటించారంటే హాఫీజ్ సయ్యద్ ని మేము చంపేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. ఈ తలని మేము చంపేస్తాము అంటే వీడి తలకాయని మేము తీసుకొస్తాము అని అయితే విష్ణయ్ గ్రూప్ అయితే ప్రకటించడం జరిగింది. ఇది చాలా పెద్ద న్యూస్. అట్ ద సేమ్ టైం వీడి తల పైన ఎన్నెన్నో దేశాలు కన్నుపన్నాయి. ఎన్నెన్నో దేశాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. వీడి తల మాకు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ వీడి తల వాల్యూ ₹1,00,000 అని వాళ్ళ ఎక్స్ అకౌంట్ లో విష్ణయ్ గ్రూప్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా అయితే ప్రకటించడం జరిగింది. ముందు ఉంది ఏం చేస్తారో వీళ్ళు చూడాలి విష్ణయ్ గ్రూప్. ఈ విధంగా మన ఇండియాలో అయితే జరుగుతోంది. గుర్ప్రీత్ సింగ్ పన్ను మనకు తెలిసిన విషయమే ఈ పేరు. ఇతను ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే పంజాబ్ నుంచి ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తుంది అని ప్రకటించడం జరిగింది. వీడికి ఇండియాలో ప్లేస్ లేదు కాబట్టి వాడు వేరే దేశాలలో నుంచి ఈ విధంగా అయితే కామెంట్ చేస్తున్నారు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ని మనం ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ మనం ఏం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాడు ఏం పీకిందేం లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఒక టెర్రరిస్టే. అసలు వీడిని ఏ విధంగా పిలవాలి? ఒక టెర్రరిస్ట్ అనే పిలవాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇండియాలో ఉండిపోయి వాళ్ళు కూడా ఈ విధంగా అయితే కామెంట్ చేస్తున్నారు. అది పాకిస్తాన్ లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ కి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాకిస్తాన్ అనే ఒక దేశం ఏ విధంగా ఉంది అంటే పాకిస్తాన్ అనే ఒక దేశం ఎంత చెత్త దేశమో మనకి ఇక్కడ ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ మీకు చేస్తాను చూడండి. ఏంటంటే హఫీజ్ సయ్యద్ ని వీళ్ళు ఏ విధంగా అయితే సెక్యూరిటీగా ఇచ్చి ఈగ కూడా వాళ్ళనికుండా చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు. వీళ్ళని మనం ఏ విధంగా తిట్టాలి పాకిస్తాన్ ఆర్మీని, పోలీస్ వాళ్ళని. ఇలాంటి వాళ్ళకి మీకు ఆశ్రయం ఇచ్చి మీ దేశంలో ఇలాంటి అటాక్స్ ని మీరు ఏ గ్రోత్ కాకుండా చేసుకున్నారు. మనం వీన్ని అయితే
డెఫినెట్ గా అయితే వీని చంపేస్తాము. అట్ ద సేమ్ టైం దీని వెనక ఎవరున్నారు అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకొని స్కెచ్ గీసి అయితే చంపేస్తాము. ఓవరాల్ టాపిక్ వచ్చేసి మన ఇండియన్ ఆర్మీని మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ ఆర్మీ దెబ్బకు దెబ్బ వేస్తుంది కొన్ని రోజుల్లో. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ పైన అయితే ఈ భయాన్ని అట్లే పెడదాం. వాడు భయంతోనే చావాలి. అట్ ద సేమ్ టైం మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా చేసిన పని అంతే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. మీకు దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా, అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా చెప్పాలన్నా కింద కామెంట్స్ లో అయితే చెప్పేయండి. అప్పుడే నా బెస్ట్ నేను ఇవ్వగలను. నేను మళ్ళీ వీడియోలో మీకు మళ్ళీ ఒక కొత్త కంటెంట్ అయితే వస్తాను. జై హింద్.